కొత్త స్టైల్లో ప్రపోజ్ చేస్తానని చెప్పి ప్రియుడి కళ్ళకి గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టి కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిందో ప్రియురాలు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. ఈ ఘటన బైదర్హల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజనానగర్ లో నిన్న మధ్యాహ్నం కలకలం రేపింది. ఓ టెలికాం స్టోర్ లో పనిచేసే 27 ఏళ్ల ప్రేరణ అదే స్టోర్ లో పనిచేసే కిరణ్ అనే యువకుడిని లవ్ చేసింది. ఏడాది పాటు ఇద్దరి ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. కానీ ఈ మధ్య కిరణ్ తనకు అటెన్షన్ ఇవ్వట్లేదని ఫీల్ అయింది ప్రేరణ. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజన్పురాలోని తన ఇంటికి రావాలని కిరణ్ ని పిలిచింది ప్రేరణ. కొంతసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొత్త స్టైల్లో ప్రపోజ్ చేస్తానని చెప్పి కళ్లకు గంతలు కట్టి కిరణ్ ని కుర్చీలో కూర్చోబెట్టింది ప్రేరణ. ఇదేంటని అభ్యంతరం చెబుతూ ప్రశ్నించిన అతడికి ఇదో కొత్త రకం ప్రపోజల్ అని నమ్మించింది. ముందుగానే సిద్ధం చేసుకున్న మండే స్వభావం కల ద్రావణాన్ని కిరణ్ పై చల్లిన ఆమె తర్వాత అతని ఒంటికి నిప్పంటించింది. ఏం జరిగిందో తెలిసేలోగా మంటల్లో కాలిపోయి చనిపోయాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కిరణ్ ఆర్తనాదాలు చేశాడు. కానీ అతనిని కాపాడే ప్రయత్నం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బాధితుడి అరుపులు విని చుట్టుపక్కల వారు ఇంట్లోకి వచ్చేసరికి కిరణ్ అప్పటికే చనిపోయాడు. మొదట ఇది ప్రమాదమని భావించిన స్థానికులు ప్రేరణే హత్య చేసినట్లు చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. విచారిస్తే అసలు విషయాన్ని తెలిసాయి. కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి చేసుకోవడనే అనుమానంతో ఇలా చేశానని చెప్పింది. ಸುಮಾರು 1:15 1:45 ನಡುವೆ ನಮ್ಮ ಬ್ಯಾಡರಳ್ಳಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ವ್ಯಾಪ್ತಿಯ ಅಂಜನಾನಗರದಲ್ಲಿ ಪ್ರೇಮ ಎನ್ನುವರ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಿರಣ್ ಎನ್ನುವರಿಗೆ ಪೆಟ್ರೋಲ್ ಮತ್ತು ಕೆರೋಸಿನ್ ಮಿಶ್ರಿತ ಒಂದು ಲಿಕ್ವಿಡ್ ಹಾಕಿ ಆ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರೇಮ ಎನ್ನುವರು ಬೆಂಕಿ ಹಚ್ಚಿ ಕೊಲೆ ಮಾಡಿರುವ ಪ್ರಕರಣ ಆಗಿರುತ್ತದೆ. ಈ ಪ್ರೇಮ ಮತ್ತು ಮೃತ ಕಿರಣ್ ಇಬ್ಬರು ವೊಡಾಫೋನ್ ಒಂದು ಕಚೇರಿಯಲ್ಲಿ ರಾಜಾಜಿನಗರದಲ್ಲಿ ಹಿಂದೆ ಕೆಲಸ ಮಾಡ್ತಿರ್ತಾರೆ ಮತ್ತು ಪರಸ್ಪರ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಿದ್ರು ಅಂತ ತಿಳಿದು ಬಂದಿರ್ತದೆ. ಸೊ ಇತ್ತೀಚೆಗೆ ಅವರ ಒಂದು ರಿಲೇಷನ್ಶಿಪ್ ಅಲ್ಲಿ ಯಾವುದೋ ರೀತಿಯ ಸಮಸ್ಯೆ ಆಗಿ ಸೊ ಈಕೆ ಕಿರಣ್ ಅನ್ನೋನು ಈ ಪ್ರೇಮವನ್ನು ನೆಗ್ಲೆಕ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಅನ್ನೋ ಒಂದು ಫೀಲಿಂಗ್ ಅಲ್ಲಿ ಆತನನ್ನು ಕೊಲೆ ಮಾಡಲು ಈಕೆ ನಿರ್ಧಾರ ಮಾಡಿ ಇವತ್ತು ಮನೆಗೆ ಕರೆಸ್ಕೊಂಡು ಒಂದು ಕೃತ್ಯವನ್ನು